వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ విత్ టసల్స్ చూపిస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఏ డిజైన్ నచ్చింది అనేసి తెలుస్తుందండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్స్తో పాటు టసల్స్ చూస్తున్నారండి. బ్లౌజెస్కి డోరీస్ చాలా కామన్ అయిపోయాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డోరీస్ బ్లౌజెస్కి కానీ ఫ్రాక్స్కి కానీ లెహెంగాస్కి అన్నిటికీ పెట్టేసుకుంటున్నారు. సో అవి సింపుల్గా పెట్టుకుంటే ఏం బాగుంటుంది, దానికి హ్యాంగింగ్స్ ఉంటేనే బాగుంటుంది కదా. అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ డిజైన్స్ వచ్చేసి మనం ఓన్లీ బ్లౌజెస్కే కాకుండా హాఫ్ శారీస్కి, లెహెంగాస్కి, కిడ్స్ వేర్ డ్రెస్సెస్కి ఇలా థ్రెడ్స్ ఏ ఉన్నా కూడా మనం ఇలా క్యాప్స్ పెట్టుకోవచ్చండి. అప్పట్లో డోరీస్కి వచ్చేసి క్యాప్స్ కానీ లేకపోతే రెడీమేడ్లో దొరికే హ్యాంగింగ్స్ పెట్టుకునేవారండి. బట్ ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ యూజ్ చేసి చేసిన హ్యాంగింగ్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మోడల్స్ టైలర్ వాళ్ళు స్టిచ్ చేస్తున్నారు. అందులో కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. అది మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఆ ఫోటో బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇందులో చూస్తున్నారు కదండి, చాలా వెరైటీస్ ఉన్నాయి, అలాగే యూనిక్గా ఉన్నాయి. వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. క్యాప్స్లో కూడా చిన్న క్యాప్స్ వచ్చేసి పెద్ద క్యాప్స్, ఫ్లవర్స్, పెటల్స్, మనం చిన్న మొగ్గలాగా కూడా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. డోరీస్కి క్యాప్స్ పెట్టుకునేటప్పుడు సింగిల్ క్యాప్ కాకుండా మనము 2-3 పెట్టుకోవచ్చు. అలాగే వాటిని 6 వరకు పెట్టుకోవచ్చు. అలాగే బంచ్ ఆఫ్ క్యాప్స్ ఇలా పెట్టుకున్నా కూడా మనకి చూడడానికి బాగుంటుందండి. ఫ్లవర్ షేప్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి చూసేయండి. అలాగే ఫ్లవర్ని స్టిచ్ చేసుకున్నాక దాంట్లో మనము పర్ల్ కానీ, బీడ్స్ కానీ, బటన్ కానీ స్టిచ్ చేసుకుంటే ఫ్లవర్ కూడా హైలైట్ అవుతుందండి. అలాగే క్యాప్ స్టిచ్ చేసుకున్నప్పుడు క్యాప్ ఇంకా హైలైట్ కావాలంటే మనము బ్లౌజ్కి ఉన్న పట్టు అంచు కానీ లేకపోతే చిన్న కుచ్చు టైప్ కానీ లేకపోతే లేస్, బీడ్స్ చైన్ కానీ, పర్ల్ చైన్ కానీ ఇలా వేసుకుంటే కూడా మనము ఆ క్యాప్స్ని హైలైట్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.